గబ్రియేలు దూతలే మరియమ్మ పుత్రుడే తెలుపుమని ప్రతిమలాడు अच्छा है ఫలించిన చించుటకు పావనకుడాయనే अच्छा है अच्छा है देवाजी దేవుడిచ్చిన దివ్య క్రిస్మస్ अच्छा है अच्छा है शाविया ना माँ मेरी దండలేస్తే अच्छा है अच्छा है अच्छा है अच्छा है मेरा लेने का पापा छुड़ाए ने अच्छा है अच्छा है हाय नीचे वाक्य मंदु हाय करके अच्छा है 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 अंका
ఉన్నారా? ఈ 2025 క్రిస్మస్ క్యాలెండర్గా 23 రోజులకి ప్రవేశింపజేసిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన మీ అందరికి కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఇచ్చిన లేఖన భాగముగా పరిశుద్ధ లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 37 నుంచి 45 వచనాలు. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 37 నుంచి 45 వచనాలు. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం నుంచి 4 రాయబడింది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినములందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియా యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనిదనై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకి వచ్చుట నాకెలాగో ప్రార్థించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెను. ఇంతటి వాక్యం ముగించబడింది. ప్రియ దేవుని సంఘమా, దేవుడిలారా, చదువుకున్న లేఖన భాగము దీన్ని ఎలిజబెత్ గీతము అనే అంశముగా ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎలిజబెత్ గీతము అనగా దేవుని దర్శనంలో పలికిన గొప్ప మాటలు. కాబట్టి మరి ప్రపంచం కూడా ఎవరిపోయినా ఆ గొప్ప మాటలు ఈరోజు ఎలిజబెత్ గీతం ద్వారా మనం గుర్తు చేస్తున్న సందర్భం. ఎందుకంటే దేవాది దేవుని యొక్క వార్త ఈ లోకంలో జన్మించిన ఆ మానవుడు గొప్ప రక్షకుడిగా జన్మించబోతున్నాడు. ఆయన మరియ తల్లి గర్భాన పుట్టబోతున్న దేవాది దేవుడని మరి ఎలిజబెత్ తన హృదయం ద్వారా పలికిన గొప్ప మాటలు. మరి ఎవరు దేవుడిచ్చారు, ఎవరు ముందుగా చెప్పారు ఆ మాటలు? కాబట్టి దేవుల్లో ఉన్న వారికి, దేవుని యొక్క మార్గంలో ఉన్న వారికి మా దేవాది దేవుడు పలికించిన గొప్ప మాటలు ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మరి ఆనాడు 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం తర్వాత, చీకటి కాలం తర్వాత ఒక రక్షకుడిగా ఈ లోకానికి జన్మించబోతున్నాడు. మరి ఆ రక్షకుడు మరి తల్లి గర్భాన పుట్టబోతున్నా గొప్ప ప్రభువు అని కొనియాడబడుతూ చెప్పబడిన వాక్య భాగం. అందుకనే దూతలు మరి ఆ యొక్క ఎలిజబెత్ కానీ మరియ తల్లికి కానీ మరి దర్శనం ద్వారా వారు చెప్పబడిన గొప్ప మాటలు దేవుడే పలికించిన గొప్ప మాటలు అవి. అంటే మనలో ఒక సైన్య సమూహం అంటూ కూడా కదిలి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించబోతున్నాడు. ఆ జన్మించబోయే ముందు ఒక దూతగా బాప్తిస్మ ఇచ్చేవారు కూడా ఎలిజబెత్ జకర్యా గర్భంలో జన్మించబోతున్నాడని మరి ఆ యేసుక్రీస్తు వారు వార్తాహరుడిగా బాప్తిస్మ ఇచ్చేవారు జన్మించబోతున్నాడని కూడా దూతల ద్వారా శ్రవించిన గొప్ప మాటలు ఈరోజు మనం గుర్తు చేసుకుంటే మన దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు కూడా ఆనాడు ఎవరు లేరు కనుక భయాంజంలో జీవిస్తున్నారు కనుక మాట మాకు తెలుసుకున్న వారు ఉన్నారు కనుక అందరూ నిశ్శబ్దంగా జీవించారు అన్నాడు. భక్తి పరులు లేరు, అక్కడ దేవుల్లో భక్తిగా లేని వారు లేదని కాదు, ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ 4 సంవత్సరాలు నిశ్శబ్ద కాలంగా పోయేసరికి దేవుని మాట మరి ఎదురుపడిపోయేసరికి వారికి బాధతో భయంతో జీవించిన వారే. కానీ అలాంటి వారు ఎంతో మంది భక్తి కలిగిన వారు ఉన్నారు. అందుకనే దేవాది దేవుడు ఏం చెప్పాడు, మా దూతల సైన్య సమూహం ద్వారా మరి అందరూ కూడా ప్రకటించిన సందర్భాలే ఇవన్నీ కానీ యావులకు కానీ మరి యేసేపుకు కానీ మరియమ్మకు కానీ మరి ఎలిజబెత్కు కానీ మరియ తల్లికి కూడా ఆ చెప్పబడిన గొప్ప సందర్భాలుగా మనం గుర్తు చేసుకుంటుండగా ఈరోజు ఎలిజబెత్ గీతం అనే అంశంతో ఈ వాక్యాన్ని దేవుడు మనం గుర్తు చేస్తున్నాడు. అందుకని దూత ఏం గొప్ప మాటలో చెప్తుంది అని దేవుడు చెప్పిన ఏ మాట ఏదో నిరంతకము కానేవని ఆమెతో చెప్పాను.
చూడండి, ఈ యొక్క మూలవాక్యం చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది దేవుడు చెప్పిన ఈ మాట మనుషులుగా మనందరూ స్వీకరించాల్సిన గొప్ప మాట. ఇది దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరంతరం కాలేదు. మరి ఈరోజు మనం కూడా ఈరోజు కూడా ఎంతో ఆఖరిగా వస్తున్న సందర్భాన్ని తెలుసుకుని కూడా దేవుని మాట ఎందు లక్ష్యమించిన వారిగా మనం జీవిస్తున్నాం. మన దేవుని వాక్యాన్ని అది జరుగుతుంది అనేది కూడా గ్రహించలేని వారిగా జీవిస్తున్నామంటే మరి రోజు అందుకనే ఈ యొక్క 2020వ క్రిస్మస్ క్యాలెండర్ ద్వారా అందరూ కూడా మళ్ళా దేవుని నామాన్ని గమనించుకుంటూ మనం సిద్ధపడకుండా జీవించాల్సిన బాధ్యతలు కూడా తెలియజేస్తున్న సందర్భం. కాబట్టి అక్కడ ఆ అద్భుతం చెప్పిన వెంటనే అందుకు మళ్ళీ ఎందుకో ప్రభు దాసులను నీ మాట చొప్పున నాకు జరుగుగాక అనను. అంతటా దూత ఆ దేవుడు లేదు మరి లేచి యూదా ప్రదేశంలో ఉన్న కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేశారు. ఎలిజబెత్తు మరి యొక్క వందనవసరం ఇవ్వగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసడం. చూడు, ఇక్కడ ఎలిజబెత్తు పదదేవత మరియ తల్లి చిన్నదేవత కలిగిగా ఉండగలక మరి మరియ తల్లి ఏం చేసింది? పెద్దవారికి నమస్కారం చేస్తే ఆ గొప్ప సంస్కారాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. పిల్లలు పెద్దవారికి అమ్మాయి చూస్తారా? చూస్తున్నారా? చూస్తారా? ఒకసారి ఆలోచించి పెద్దవారికి అమ్మగానే వందనాలు చూస్తారా? ఇక్కడ మరియ తల్లి వందనాలు ఎందుకు చెప్తుంది? బైబిల్లో ఈ విధంగా పెద్దవారికి గౌరవించే విధానాన్ని మా ముందుగానే మనం బైబిల్ లేఖన భాగాలు తెలుసుకుని కూడా పెద్దవారికి దేశాల్లో వందనాలు చెప్పేవారు ఖచ్చితంగా. ప్రజలు మనం కూడా అలాంటి స్థితి ముందుగా పెట్టుకుని ఆ గొప్ప లేఖన భాగాలు దేవుడు మనకు తెలియజేస్తున్నా మనకి దాఖలు పరిపాలన గారి ఉదయాన్నే వేసినట్టునే పెద్దవారికి గుడ్ మార్నింగ్ చెప్పడం, పెద్దవారు చెప్పడం ప్రత్యేక కాదు, తప్పన్నట్టు భావిస్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ అది కూడా ఈరోజు ఆ స్వచ్ఛంద వారికి ఎలిజబెత్ గీతంలో చెప్పే గొప్ప మాటలు అందరూ కూడా తెలియజేస్తున్నారు. తర్వాత చూడండి 41వ వచనంలో ఎలిజబెత్ మరి యొక్క 100వ వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసను. అంటే దేవుడికి ఆమె ఎంత గొప్పగా స్థుతించుకునే గొప్ప ఆలోచన. గర్భంలో ఉండగానే బాప్తిస్మిచ్చే యోహాను నా దేవుడు నా దగ్గరికి వచ్చాడు, నా దేవుని తల్లి నా దగ్గరికి వచ్చింది అని ఆ గర్భంలో ఉన్న శిశువు చేసిన సందర్భాన్ని ఇంకొక 3వ మాటగా గుర్తు చేసిన సందర్భం. రోజు దేవుని దగ్గర మనం అంతటి సంతోషంగా గంతులు వేస్తూ దేవుని రూపాన్ని కనిపించాలి కదా. గర్భంలో శిశువే గంతులు వేసిందంటే మరి దేవుని విషయంలో మనం ఎంత సంతోషంగా నీరసంగా విచారంగా మనం జీవించకూడదు కదా. ఈరోజు క్రిస్మస్ సందేశం కూడా అదే. ఈ సంతోషకరమైన ఈ క్రిస్మస్ వేడుకలో మనందరం కూడా రక్షించబడ్డా మళ్ళా 2వ రాత్రిగా సిద్ధపడుతూ జీవించిన వారందరూ కూడా నిత్య జీవనాంశాలు ఉండబోతున్నారని ఆ ఉల్లాసము ఉత్సాహంలో ఉండాలి. మరి ఆ గొప్ప విధానం ద్వారా ఎలిజబెత్ ఎంత చక్కటి ఆ గీతాన్ని పాడుతుందో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నాయి. ఇద్దరు గాయకులను స్త్రీలను ఆశ్రయించబడిన నీ గర్భంలో ఆశ్రయించబడను. నా ప్రభు తల్లి రాయకు చుట్టూ నాకు అలాగే ప్రాప్తించను. ఇదిగో నీ సువచనం నా చెవి పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసను. ప్రభు ఆమెను తెలియచేయించిన మాటలు సిద్ధించడం కనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనను. ప్రియ జనరా, స్త్రీలను ఆశ్రయించబడుతాను, నీ గర్భములను ఆశ్రయించబడును. నా ప్రభు తల్లి రాయకు చుట్టూ ఆ పిల్లలను ప్రాప్తించను. చూడు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నది ఎలిజబెత్ పలికిన గొప్ప మాటలు. యేసుక్రీస్తు జన్మించలేదు కదా. మరి జన్మించకుండానే ఎలిజబెత్ ఎలా కలిసి ఇవన్నీ కూడా చూడ పరిశుద్ధాత్మతో తన హృదయంలో పలికిన ఆ గొప్ప గీతమే ఈరోజు ఎలిజబెత్ గీతం. అది ఎందుకు ఈ యొక్క లేఖనము ప్రవచించబడింది, అది నెరవేర్చబడింది అనగా ముందుగానే మనకు తెలియజేసిన లేఖనము ఎక్కడున్నదిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయము 40వ అధ్యాయం 1 చదవండి. నీ దేవుడు సహించిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి,
సమాప్తమయ్యను. ఆమె దోషులను తీర్చబడను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపము నిమిత్తము రెండింతలు పొందెను. అది సమాచారం ఆమెకు ప్రకటించుడి. ఆలోచించుడి. అరణ్యంలో ప్రకటించుచున్నాడు. ఎక్కడగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను. వంకరని చక్కగాను కరుకని సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును. వదలను తప్పకుండా సర్వస్సులను తాను చూచెను. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా, చూడండి, లేఖన భాగమే ఎలిజబెత్ గీతము మరి ఏ విధంగా ఆమె ప్రవచించిన ఆ గొప్ప సందర్భము నెరవేర్చబడింది ఎలిజబెత్ ద్వారా. ఎందుకంటే ఆమె గర్భము ద్వారా పుట్టబోయే శిశువు యేసుక్రీస్తు వారు జన్మించే ఆ రాజమార్గాన్ని, ఈ లోకంలో పుట్టబోతున్న రాజమార్గాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే గొప్పవాడు ఎలిజబెత్ గర్భాన పుట్టబోతున్నాడని ఆ చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ ఎలిజబెత్ గీతం ద్వారా పలికిన గొప్ప గీతము మనం ముందుగానే మనకి యొక్క యెషయా గ్రంథం ద్వారా తెలియజేసే సందర్భం. అందుకని ఎవరు యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి ఆమె ఇంతకాలం సమాప్తమయ్యాను అని ఎలిజబెత్ వృద్ధాప్యంలో బిడ్డ జన్మించే సందర్భం. సో ఎక్కడ ఎందుకు ఈ సందర్భాన్ని యెషయా ప్రవక్త ప్రవచించింది? ఎందుకనగా ఆ యెరూషలేము భయంకరంగా అన్య రాజుల చేత కొట్టబడిన మొత్తంగా ఉంది. యెరూషలేము అంతా కూడా సర్వనాశనమైన స్థితిలో దిగజారినప్పుడు తిరిగి మళ్ళా దాని అది కట్టబడి మళ్ళా దాని యొక్క యుద్ధకాల సమాప్తి మళ్ళా కొత్తగా నూతనంగా ముందుకు సాగే గొప్ప సమయంలో ఈ లేఖనాన్ని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించారు. అది గొప్ప సాదృశ్యమైన పరంగా యేసుక్రీస్తు వారు జన్మించబోయే సమయంలో ఎలిజబెత్ పుట్టబోయే బాప్తిస్మ ఇచ్చేవాడు ఆయన నుంచి లోకానికి సాగబోతున్నాడు. ఆ గొప్ప సందర్భంలో ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేత గొప్ప గీతాన్ని ఆలపించే సందర్భం ద్వారా నెరవేర్చబడిన లేఖన భాగం. కాబట్టి ఈరోజు లేఖన భాగాలు ముందుగానే పాత్ర భాగాలు చెప్పబడే లేఖన భాగాలు ఇలాగ నెరవేర్చబడుతున్న సందర్భాన్ని ఈరోజు 23వ రోజు కూడా మనం తెలిసి చేసుకుంటున్నామంటే దేవుని ప్రణాళికలో ఈ రెండవ రాత్రులు కూడా రాబోతుందని ముందుగానే తెలియజేసినప్పుడు మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎంతగా సిద్ధపడుతూ ఉండాలి. ఈరోజు మన జీవితాలు దేవుళ్ళు ఎంతగా విశ్వాసంతో నడవాలి, ఇంకా మనం ఏ మార్గంలో జీవిస్తున్నామో మనకు మనమే పరిశీలించుకోవాలి, పరిశుద్ధ చేసుకోవాలి. అంతేగాని ఒకరు ఏదైతే చూసుకొని నువ్వు మంచివాడు కాదు అని చెప్పడానికి ఆగ్రహం ఉంటావు కదా, మన గురించి మనం ఆలోచన చేసుకోలేదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క వాక్యం ద్వారా మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నాం, నా జీవితాలు పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని వైపు ఉన్నారా, దేవుని వైపు ఉన్నారంటే అలాగా రోజు దేవుని ఆలయానికి వస్తే సరిపోతుందా, మా దేవుని ఆలయానికి వస్తే సరిపోతుందా, లేక దేవుని వాక్యాలు చదువుకుంటే సరిపోతుందా? కాదు. మనలోంచి మా నూతన మార్గం అనేది, నూతన జీవితం అనేది మంచి జీవితము, మనలో ఎలాంటి చెడు అనేది లేకుండా తోటి వాడిని ప్రేమిస్తూ మనందరం ఒకే కుటుంబంగా దేవుని బిడ్డలుగా ఉన్నామనే సంకేతంతో ఈ లోకంలో జీవించే ఆ గొప్ప జీవితమే దేవుని మార్గంలో జీవించే గొప్ప విధానం. ఆ మార్గమే రేపు నిత్య మార్గముగా ఆ నిత్య జీవానికి దారి తీసే గొప్ప మార్గం. అలాంటి మార్గంలో నుంచే గొప్ప విధానం ఈ రోజు మనం క్యాన్వస్ ద్వారా దేవుని నామాన్ని గడపరుచుకున్నాం. అట్టి కృప ద్వారా మనందరం ఆ నిత్యరాజ్యం ఉండాలని కోరుతూ వీటిని మీ కుటుంబాలకు సదాకాలం దేవుడి తోడు దాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతులైన మా పరలోకపు తండ్రి, మనకు గొప్ప సమయంగా 2025వ సంవత్సరము 23వ రోజు ఎలిజబెత్ గీతం అనే ఆ లేఖనం ద్వారా, అంశం ద్వారా ఈరోజు ఈ వాక్యం ద్వారా మా జీవితాలు, మా హృదయాన్ని సిద్ధపరిచినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు. ఎందుకంటే ఈ లోక రక్షకుడుగా జన్మించబోతున్నాడని మరి ఎలిజబెత్ ద్వారా ప్రయత్నించిన గొప్ప సందర్భమే. నా ప్రభు తల్లి అని కూడా ఆయన ముందుగానే శ్రమించిన ఎలిజబెత్ మరి ఎంత తల్లిలాగా
రోజు నాకు తెలుసుకునే విధానంలో యెషయా ద్వారా 40వ అధ్యాయంలో పలికిన ఆ మాటలే ఈ రోజు నెరవేర్చబడిన సందర్భాన్ని వాళ్ళు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఉన్న వాక్యాన్ని ప్రయత్నం చేయండి. నేను కూడా ఈ పరిశుద్ధాత్మతో ఉన్నవారిగా ఉన్నట్లయితే రెండవ రాకడ గురించి ఆ దర్శనాన్ని, రెండవ రాకడ గురించి ఆ లేఖనాలని ముందుగానే ప్రవచించుకునే సందర్భాలు మా యొక్క జీవితాల్లో కూడా నెరవేర్చబడుతూ ఉంటాయి. కానీ ఈరోజు మేము అలాంటి శక్తివంతులుగా ఉన్నామో లేదో పరిశుభ్రత చేసుకునే సమయం ప్రకారంగా ఈ 23 రోజుల్లో మాకు చేస్తున్నారు. ఇప్పుడైతే మేము మార్పు చెందాలి. ప్రార్థన చేస్తున్నారు. మరి గొప్ప సమయంలో 5వ తరగతి మరి కలిసిలో పాల్గొన్న ప్రతి బిడ్డలకు కూడా దేవుని దీవించి బలపరచండి. మరి 23వ తారీఖున శ్రీ క్రిస్మస్ గా జరుగుతుండగా సందేశం బిడ్డలు ఎంతో చక్కగా మరి యొక్క నాటకం ద్వారా కానీ మంచి పాల్గొన ద్వారా ముందుకు సాగిపోతుండగా మీరు తోడుగా నడిపించండి. ఆరోగ్య విషయంలో కూడా వారికి మంచి ఆరోగ్యాలతో నడిపించండి. మరి సందేశం టీచర్ గా గ్రామంలో ఎటువంటి చక్కటి సాంతాలతో ఆరోగ్యంతో గొప్ప కార్యాన్ని నడిపించే బాధ్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇది మా యొక్క డెలివరీ గారిని సంఘ పెద్దలను పెద్దలను పిసిసి వారిని సలవారిని సంఘాన్ని ఎంతో గొప్ప సంఘముగా నడిపించే బాటలో వారు ఐక్యత వచ్చే విధానంలో కూడా వారు సహించే విధానంలో మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమరించమని మీరు ప్రార్థన చేస్తున్నాం. మరి ఉదయ కాలంలో ఎవరైతే ఎవరి పనులు వారు వెళ్తున్నారో రాకపోకల్లో క్షేమకరంగా నడిపించండి. వాహనాలు వారిని కూడా క్షేమకరంగా నడిపించి ఈశ్వరు రాలేకుండా ఆయన రెక్కల్లో భద్రపరచుకోని మేము ప్రార్థన చేస్తున్నాం. రోజు మరి సుశాంత్ బిడ్డ యొక్క జాగ్రత్త కోరికగా బిడ్డలు తల్లిదండ్రులు చదువు మళ్ళీ రూపురాజు గారు శారదా గారి దంపతులు ఆయన వచ్చి కుమారుడుగా సుశాంత్ ఆయన బిడ్డ చదువు చేర్చబడి 5 సంవత్సరాలు 6వ సంవత్సరంలో ప్రవేశించుండగా తన బిడ్డలు జాగ్రత్తగా జాబులు చేసుకొని తల్లిదండ్రులుగా ఈరోజు ఆ బిడ్డ విషయంలో ప్రార్థన ద్వారా నడిపించుకుంటూ ఉన్నారు. వారిని ధైర్యపరిచి ఆదరించిన ఆయన ముందుకు సాగింపు చేసుకున్న గొప్ప విధానంలో చిన్న కుమారుడు ఎంత దీవెకరంగా ఎదుగుతుండగా బిడ్డ తిరిగి జ్ఞానంతో ముందు సాగుతుండగా అక్కడ మంచి ఆరోగ్యంతో జ్ఞానంతో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. రుద్రాజు గారు చేసే పనులు ప్రయాణాలు వ్యక్తులుగా ఉండండి. శారదా గారి జ్ఞానవంతులు కట్టుకుంటూ బిడ్డ చిన్న కుమారుడు ఎంతో చక్కగా నడిపిస్తుండగా అక్కడ గొప్ప జ్ఞానవంతులుగా ఉంది సరకాన్ని మీకు దయచేసి ఐదుగురు వారి కుటుంబాలకి శోభ రాలేకుండా మంచి ఆరోగ్యకరమైన కాలంలో ఆ ఎన్నో ఆర్థికపరంగా కూడా జీవించి బలపరచమని నేను కూడా ప్రార్థన చేస్తూ ఈ గొప్ప సమయంలో మరోసారి మా సంఘ విషయంలో చేసి అందరూ కూడా సమాధానముగా సంతోషకరంగా జీవించే విధానంలో ఐకమత్యంతో జీవించే విధానంలో ఈ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమరించమని ఇటు పాడి పశువుల పక్షాదులను పశువుల కాపలు గురి కాపలు జీవించి బలపరచమని మా సంఘ చుట్టూ గ్రామం చుట్టూ కూడా మీ దేవదూత గట్టిగా ఉంచమని ఈ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు దయచేయండి. మేము అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ యొక్క క్రిస్మస్ క్యారల్స్ ద్వారా ఈ 2025వ సంవత్సరంలో 23 రోజులకు నడిపించి ఆయా చిన్నబిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు ఎంతో దీవెనకరంగా తండ్రి క్యారల్స్ ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ బలపరుచుకొని మా బిడ్డలతో దీవెనకరంగా ఉండగా ఐదుగురు వారి కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో ప్రతినిధులకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను. తాము చేరిన వారి తిడుకడు భాగ్యము, మోక్ష రాజ్యము. తాము చేరిన వారి తిడుకడు భాగ్యము, మోక్ష రాజ్యము.
है हालेलुया हालेलुया గబ్రియేలు దూతలే మన జావతారుడే ఓ పరమ తండ్రి అరే